కాబట్టి ఏ రకంగా కూడా వీళ్ళు నిందలేసినా వీఆర్ వెరీ ఫర్మ్ ఆన్ అవర్ కమిట్మెంట్ అండ్ అవర్ స్టాండ్ దట్ మేము వచ్చాక అధికారంలోకి వచ్చాక వీటిని మళ్ళా ప్రభుత్వంలోనే కొనసాగిస్తాం. పేద ప్రజలకి చక్కటి నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందిస్తాము. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. ఈ మెడికల్ కాలేజ్ మీరు ఏం చేసినా కూడా మళ్ళీ మేము వచ్చాక మా నాయకుడు చెప్పారు, మేము చెప్తా ఉన్నాం, డెఫినెట్గా ఈ జీవోని రద్దు చేస్తాం. ఈ ప్రైవేటైజేషన్ పద్ధతుల్ని మేము ఎంకరేజ్ చేయం. గవర్నమెంట్లోనే వీటిని కొనసాగిస్తూ గవర్నమెంట్ని స్ట్రెంథెన్ చేస్తూ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ని స్ట్రెంథెన్ చేస్తూ ముందుకు వెళ్తాం. డెఫినెట్గా అన్న మీరు చూశారు, వైఎస్ఆర్ గారు ఒక గొప్ప ఆశయంతో పేదవాడిని కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ఏదో ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇది దేశానికే ఆదర్శం. మీరు ఎక్కడ చూసినా ఆయన తీసుకొచ్చినటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, 108 వైద్య సేవలు కావచ్చు, అంబులెన్సెస్ కావచ్చు, మీకు ఎక్కడ చూడు, ఎక్కడ ఏ మారుమూల ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు దర్శనం ఇస్తాయి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్. వైఎస్ఆర్ గారు ఇక్కడ ఆరిజిన్ అయినటువంటి ఈ ఆరోగ్యశ్రీ ఈరోజు దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తుందంటే ప్రతి తెలుగువాడు గర్వపడతారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీని ఎక్కడ డైల్యూట్ చేస్తున్నారంటే ఎవరో థర్డ్ పార్టీ అంట వాళ్ళ చేతిలో పెడతారంట, వీళ్ళంతా ప్రజలంతా అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి అడగాలంట, వాళ్ళు ఇస్తారో ఇయ్యరో వైద్యం